తాతగారికి నమస్తే. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్యకు విడాకులు ఇస్తున్నాడట. వాళ్ళకి ఇప్పటికే 3 పిల్లలు ఉన్నారు. 30 సంవత్సరాల సంసారం చేసిన తర్వాత ఇప్పుడు విడిపోవడమేటి, విడ్డూరంగా ఉంది. తెలుపగలరు? విడ్డూరమేనా తల్లి? వాళ్ళు ఏడు చేసిన విడ్డూరమా? ఏ వయసులోనైనా విడిపోతారు. వాళ్ళు కలిసి ఉంటారని ఎవ్వరూ అనుకోరు. సినీ యాక్టర్లు మాత్రం వాళ్ళు ఏ వయసులోనైనా విడిపోతారు. ఎంతమంది పిల్లలు ఉన్నా విడిపోతారు. మరి పిల్లల గురించి ఆలోచించరు, పిల్లం గురించి ఆలోచించరు. వాళ్ళు ఏంటి ఆలోచిస్తారో వాళ్ళకే తెలియదు. ఈడిపోతానన్నారు, బాగానే ఉంది. కానీ మనం ఎవరిని చెప్పడానికి ఈడిపోయినప్పుడు అది వాడు ఎవరికి చూసుకున్నాడేమో, ఏదో లంకెలు ఉన్నాయేమో. ఇప్పుడు లంకెలు ఉంటే ఉండొచ్చు, ఉంచుకోవచ్చు కదా. పూర్తిగా విడాకులు తీసుకోవడం ఎందుకు? ఆవిడ కూడా చూసి చూడనట్టుగా ఊరుకోవచ్చు కదా ఈ వయసులో. వెళ్ళిన తర్వాత వెళ్తాడు, దూరం తెచ్చుకుని వచ్చేస్తాడు. కానీ ఆవిడ అలాగ ఒప్పుకోలేదు కాబట్టి అందుకే విడిపోతున్నారు. ఉంటాను.